ఏదైనా ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ విషయం అయినా చేద్దాం అనుకుంటే దాని గురించి పూర్తిగా తెలుసుకొని దిగండి. తెలియకుండా వీడియోలో 4 మాటలు ఇవన్నీ చూసి జాయిన్ అవ్వకండి. వాళ్ళ డైప్కి వెళ్ళండి. వాళ్ళు ఎప్పుడైనా నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయించారంటే మీరు వాళ్ళకి ఈజీ చేయించడం. సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయిన వాడికి 10th పాస్ చేయించడం ఈజీ కదా, అలాగా అర్థమైందా? 10th క్లాస్ చదివేవాడికి సివిల్ సర్వీస్ అనేది అందరి ద్రాక్ష. అలాగే ఇది కూడా నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళని చేయించిన వాళ్ళకి మిమ్మల్ని చేపించడం చాలా ఈజీ. ఎందుకంటే మీకు ఇచ్చిన స్టాండర్డ్స్ అంత తక్కువ. సింపుల్. అమ్మాయిలు నేషనల్ మెడల్ కొట్టే పర్ఫార్మెన్స్ మీకు అవన్నీ రికార్డులు, అర్థమైందా? అమ్మాయిలు నేషనల్ మెడల్ 6 మీటర్లు దూకుతాయండి. నేషనల్ మెడల్ అమ్మాయిలు 100 మీటర్స్ ఎంత పరిగెడుతున్నారు తెలుసా? 11.2, 11.3, 11.5 లోపల పరిగెట్టేస్తున్నారు ఎలక్ట్రానిక్ టైమింగ్స్లో. మీకు అవన్నీ మెరిట్ టైమింగ్స్, అర్థమైందా? కాబట్టి లాంగ్ రన్స్ అనేది మన క్లైమేటిక్ కండిషన్ సెట్ కాబట్టి జస్ట్ క్వాలిఫికేషన్ టైమింగ్ చేసేసుకోండి. మెరిట్లు చేసుకోవాలనుకుంటే 100 లాంగ్ జంప్ ఫోకస్ చేయండి. కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఊరకనే పడిపోద్ది. కాకపోతే 100 లాంగ్ జంప్ టెక్నికల్ ఈవెంట్, కోచ్ కంపల్సరీ కావాలి. లాంగ్ రన్కైనా అవసరంలా. లాంగ్ రన్ నువ్వు కష్టపడి అట్లా పరిగెడితే అయిపోద్ది. కానీ 100 లాంగ్ జంప్కి బయోమెకానిక్స్ కరెక్ట్గా ఉండాలి. మీ రన్నింగ్ యాక్షన్, బయోమెకానిక్స్, టెక్నిక్, స్ట్రెంగ్త్, ఎబిలిటీస్ అన్నీ ప్రాపర్గా ఉండాలి. అవన్నీ కరెక్షన్ చేసే కోచ్ ఉండాలి. లాంగ్ రన్కి ఇది అవసరంలా. మీరు ముసలోళ్ళు 90 ఏళ్ళోళ్ళు కూడా లాంగ్ రన్ పరిగెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే లాంగ్ రన్కి హార్ట్ రేట్, లంగ్ కెపాసిటీ, మజిల్ కండిషన్, జాయింట్ కండిషన్ బాగుంటే చాలు. ఇలాగే పరిగెట్టాలని టెక్నిక్ అయితే లేదు లాంగ్ రన్కి, అర్థమైందా? కాకపోతే స్ప్రింట్స్కి మాత్రం ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్ కావాలి, మజిల్ ఎబిలిటీ కావాలి, హార్మోన్స్ ఇవన్నీ ఎక్కువ ఉపయోగపడతాయి. కాబట్టి స్ప్రింట్ అనేది చాలా క్వాలిటీ. ఏ గేమ్లో అయినా తీసుకోండి మీరు, క్రికెట్, కబడ్డీ, ఎనీ గేమ్. స్పీడ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఛాంపియన్స్ అవుతారు. లేదు నాకు ఎక్కువ స్టామినా ఉంది, నేను ఎక్కువసేపు ఆడతాను అంటే కుదరదు. తక్కువసేపు ఆడినా మెరుపులాగా ఆడే వాళ్ళకే వాళ్ళే స్టార్స్ అయ్యేది. నేను అలిసిపోకుండా ఉంటాను, ఎక్కువసేపు ఉంటాను అన్నంత మాత్రాన వాడు ఛాంపియన్ కాడు. కాబట్టి ఎవరెవరైతే స్పీడ్ ఉందో స్పీడ్నే ఆయుధంలా చేసుకున్న వాళ్ళే డెవలప్ అవుతారు. ఎండ్యూరెన్స్ అనేది బేసిక్. దాన్ని బేసిక్ లాగే వాడండి. మనకి లేని ఎబిలిటీ కోసం పాకులాడి అనవసరమైన కష్టాలు తెచ్చుకోకుండా సింపుల్గా ఎండ్యూరెన్స్ వదిలేసి స్పీడ్ పట్టుకోండి, ఈజీగా సక్సెస్. ఎగ్జాంపుల్ లాంగ్ జంప్ అన్న చూశాను, ఎస్ఐ నోటిఫికేషన్లో లాంగ్ జంప్ ఫుల్ మార్క్స్ వచ్చి 5 మీటర్స్ 5.8 సెంటీమీటర్స్ దూకితే ఫుల్ మార్క్స్. అది ఎవరైనా చేసేయచ్చు. ఎందుకంటే 16 ఏళ్ళ ఆడపిల్లలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అయినా మన దేశంలో అయినా 16 ఏళ్ళ అమ్మాయి లాంగ్ జంప్ దూకితే 6 మీటర్లు దూకుతుంది. అది ఒక అబ్బాయి చేయలేకపోతున్నాడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఇచ్చే కోచింగ్ మెథడ్స్ రాంగ్ ఉన్నాయి. వాళ్ళు హడావిడి చేస్తున్నారు కానీ సబ్జెక్టులో అయితే విషయం ఉండట్లేదు. చాలా ఇబ్బంది పడేలాగా ట్రైనింగ్లు ఇస్తున్నారు ట్రైనర్స్. ఎందుకంటే జనాలను అట్రాక్ట్ చేయడానికి అలా హెవీ ట్రైనింగ్స్ ఇస్తున్నారా ఏంటో మరి వాళ్ళకే తెలియాలి. ప్రతి ఒక్కళ్ళు ఓవర్ ట్రైనింగ్ చేసేసి కుంటుకుంటా చాలా ఇబ్బందులు పడతా చేస్తున్నారు. అది చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. అరే ఏంట్రా, మన రాష్ట్రానికి పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చి రాత్రి అనక పగలనక రేపొద్దున మన రాష్ట్రానికి సేవ చేసేవాళ్ళు వీళ్ళు, మన దేశానికి సేవ చేసేవాళ్ళు ఆర్మీ వాళ్ళు, వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు ఏంటి? అనవసరమైన ట్రైనింగ్స్ అన్నీ చేసి కొత్త ఇంజురీస్ తెచ్చుకొని. ఎందుకంటే గతంలో చేసి కూడా నా దగ్గరికి వచ్చి ఆల్రెడీ జాబుల్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది ట్రీట్మెంట్స్ చేయించుకున్న ఉన్నారు. నాకు ఇలా రోడ్ల మీద పరిగెడతాం వల్ల మోకాళ్ళు ఇంజూరీ అయిపోయింది, జాబ్ వచ్చేసింది కానీ ఇప్పుడు నుంచొని డ్యూటీస్ చేయలేకపోతున్నా అని చాలామంది మీ డిపార్ట్మెంట్ వాళ్ళు నాతో ఎంతోమంది అంటే కొన్ని 10 మంది, 100 పైన 100-200 మంది దాకా నా దగ్గర ట్రీట్మెంట్స్ చేయించుకున్నారు మన విజయవాడలోనే. కాబట్టి నాకు వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది ఏదో ఒకటి చేయాలి, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి. ఈవెంట్స్లో పోవటం అనేది జరగదండి. మన ఎస్ఐ నోటిఫికేషన్ ఎంతమంది 100 లాంగ్ జంప్లో పోయారు చూడండి. మీరు అనవసరంగా 5 km 1600 అని వస్తున్నారు కానీ అది చాలా అంటే చాలా ఈజీ. 5 km వచ్చి 17 నిమిషాలు పరిగెడతాం, ఎవరైనా పరిగెట్టేయచ్చు. అమ్మాయిలు పరిగెడుతున్నారు ఇండియాలో, అమ్మాయిలు 15-16 నిమిషాలు పరిగెడుతున్నారు. అబ్బాయి పరిగెట్టలేడా? ఎలా రాంగ్గా ఒక విషయాన్ని తెలివిగల్లోడు తక్కువ కష్టపడి ఎక్కువ లాభం పొందుతాడు, తెలివి తక్కువడు ఎక్కువ కష్టపడతాడు తక్కువ లాభం పొందుతాడు. మీరు చేస్తుంది 2వ కేటగిరీ పని. కాబట్టి మీకు కష్టం ఒకటి కనబడుతుంది కానీ రిజల్ట్ అందుకే కనిపించట్లా.